వన్ప్లస్ నుండి ఒక చిన్న స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది వన్ప్లస్ లవర్స్ కి గుడ్ న్యూస్. ఈ ఫోన్ వన్ప్లస్ 13 మినీ లేదా వన్ప్లస్ 13T, 13T మినీ పేరుతో రాబోతోంది అనే లీక్స్ బయటకొచ్చాయి. మరి ఈ ఫోన్లో ఏం స్పెషలిటీ ఉంది? మనం తెలుసుకుందాం. నా పేరు మంజు. మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ఫస్ట్, లాంచ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వన్ప్లస్ 13 మినీ చైనాలో ఏప్రిల్ చివర్లో, ఇండియాలో మేలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది. బ్యాటరీ చూస్తే, చిన్న ఫోన్లలో ఎక్కువ బ్యాటరీ రావడం కష్టం అనే స్టాండర్డ్ని వన్ప్లస్ బ్రేక్ చేయబోతుందట. 6300 mAh బ్యాటరీతో రావొచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఇది వన్ప్లస్ 13 మరియు 13R కంటే 300 mAh ఎక్కువ. అదనంగా, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉందట. ఇంకా సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ ద్వారా చిన్న సైజులో ఎక్కువ పవర్ అందించవచ్చని చెబుతున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటుంది. వన్ప్లస్ 13 మినీ, స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్తో రాబోతోందట. ఇది ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో వాడే టాప్ లెవెల్ ప్రాసెసర్. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ వంటి ఫాస్ట్ స్పెసిఫికేషన్లు కూడా ఇందులో ఉంటాయని అంచనా. డిస్ప్లే చిన్నదైనా స్టన్నింగ్ గా ఉంటుంది. ఈ ఫోన్ 6.3 ఇంచ్, 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లేతో, 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతోందట. స్టాండర్డ్ వన్ప్లస్ 13 కన్నా చిన్నదైనా, ఇది వన్ హ్యాండ్ యూజ్ కి చాలా బాగుంటుంది. ఆక్సిజన్ OS 15 ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. కెమెరా, ఐఫోన్ 16 లాంటి డిజైన్. వన్ప్లస్ 13 మినీ కెమెరా డిజైన్, ఐఫోన్ 16 లాంటి స్టైల్లో ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. 50MP ప్రైమరీ కెమెరా OIS, 50MP టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ జూమ్తో రాబోతోంది. కొందరు వర్టికల్ పిల్ షేప్ కెమెరా డిజైన్, మరికొందరు హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉండొచ్చని చెబుతున్నారు. ఓ కొత్త మార్పు కూడా ఉంది. ఇందులో అలర్ట్ స్లైడర్ లేదు. కానీ, వన్ప్లస్ 13 మినీలో ఐఫోన్ 15, ఐఫోన్ 16 లాగే యాక్షన్ బటన్ రాబోతోంది. ఇది అలర్ట్ స్లైడర్ని రీప్లేస్ చేస్తుంది. వన్ప్లస్ యూజర్లు దీన్ని ఎంతవరకు ఆహ్వానిస్తారో చూడాలి. ధర గురించి క్లారిటీ అయితే లేదు. కానీ, 50,000 లోపు రావచ్చు. ఫైనల్గా, ఈ లీక్స్ నిజమైతే, వన్ప్లస్ 13 మినీ స్మాల్ ఫోన్ లవర్స్ కి ఓ డ్రీమ్ ఫోన్ అవ్వొచ్చు. కానీ ఎప్పటిలాగే అధికారిక సమాచారం రాకుండా ఏమీ ఫిక్స్ చేసుకోవద్దు. మీ అభిప్రాయాలు ఏమిటి? మీకు చిన్న స్క్రీన్, పవర్ఫుల్ ఫోన్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.